ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ యొక్క వచన భాగం చాలా పరిచయమైన వాక్య భాగము. దేవుణ్ణి ఆరాధించే ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న మాట మనమందరం బాగా జ్ఞాపకమున్న మాట, ఆ విధంగా ఉండాలంటూ ఇష్టపడే మాట. కానీ ఈ యొక్క వాక్య భాగము మాట్లాడుతున్న సందర్భము ఎక్కడో ఒకసారి జ్ఞాపకమున్నదా? సమరయ స్త్రీ దగ్గర దేవుడు యేసయ్య మాట్లాడుతున్న మాట. ఆ యొక్క స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనే మాట ఒకవేళ ఈ సమరయ స్త్రీతో కలిపి చూస్తే తనలో ఆ ఆత్మ లేదు, తనలో ఆ సత్యము అసలే లేదు. అబద్ధపు జీవితం, పాపపు బ్రతుకు తన ఆత్మను చంపుకొని తన జీవితంలో పాపాత్ములైన స్త్రీలాగా ఆమె తన యొక్క జీవితాన్ని చాలా రహస్యంగా కొనసాగిస్తున్నది. ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం వేళ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వస్తున్నది. ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ అంటాడు, నీవు నీ పెర్మిట్ని తీసుకొని రా అన్నప్పుడు, నాకు భర్త లేడు అన్నమాట చెప్తూ ఉంటే, నీకు ఇదివరకు 6 పెర్మిట్లు ఉన్నారు, 6 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అనే మాట చెప్పేసరికి ఆ స్త్రీకి అర్థమైపోయింది తను మాట్లాడుతున్నది ఎవరితో అనే మాట. తను ప్రవక్త అనుకున్నది. ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క సందర్భాన్ని మన జీవితాలతో ఒకసారి పెనవేసుకొని ఒకసారి సరిచూసుకొని ఆలోచన చేద్దాం. మనము కూడా సమరయ లాంటి స్థితిలో ఉన్నామేమో. మనము కూడా ఆ యొక్క సమరయ స్త్రీ ఉన్న జీవితంలో ఒకవేళ ఉన్నవారంగా అనిపిస్తుందేమో. మనలో సత్యం ఉన్నదా? దేవుని పట్ల సత్యం కలిగిన వారంగా బ్రతుకుతున్నామా? ఆయనలో ఆత్మలో ఆనందించే జీవితం మనలో ఉన్నదా? రహస్యపు బ్రతుకు మనలో ఉన్నదా? ఒకవేళ అటువంటి రహస్యంగా బ్రతికే బ్రతుకుగా ఉంటే, ఎవరికి కనపడకుండా ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ జీవిస్తూ ఉంటే, ఇక నీవు దేవుణ్ణి ఏ విధంగా ఆత్మలో సత్యములో ఆరాధించగలవు? మనము దేవునిలో నమ్మకంగా ఆరాధించే వారముగా మనం ఉండాలి. మన పాపములు మనల్ని సత్యముతో ఆరాధించే స్థితిలో నిలబడనివ్వవు. ఆత్మలో దేవుణ్ణి ఆనందించే స్థితిలో నిలబడనివ్వవు. మన పాపములు మనల్ని లాగివేస్తూ ఉంటాయి. కనిపించకుండా రహస్యంగా బ్రతికే జీవితము ఎంతమందిలో అయితే ఉంటుందో, అట్టి బలహీనమైన జీవితము, అట్టి రహస్యమైన జీవితము దేవునికి ఇష్టమైనదిగా అసలు ఉండదు. ఆయన సరిచేస్తాడు, ఆయన తిరిగి నిలబెడతాడు. నేను పాపము చేశాను, ఇక నేను దేవుని దగ్గరకు రాలేను అనుకునే మనసు కలిగిన వారందరి కొరకే ఈ యొక్క వాక్య భాగం. పాపములోనే బ్రతుకుతూ దేవునికి అయిష్టంగా జీవిస్తున్న వారందరి కొరకే ఈ యొక్క లేఖన భాగం. దేవుడు మరొకసారి మంచి అవకాశం ఇచ్చేవాడు. నీ యొక్క తప్పిదములను ఆయన క్షమించి తిరిగి నువ్వు నమ్మకమైన ఆత్మతో సత్యముతో ఆరాధించే బ్రతుకులో నిలబెట్టేవాడు. దేవుని సన్నిధానంలో ఆరాధించి ఎంతకాలం అవుతోంది? ఈ మాటకు ఒకవేళ వింటున్న మీరందరూ, నేను చాలా చక్కగా ప్రతి ఆదివారం నేను నమ్మకంగా ఆరాధిస్తున్నాను, ప్రతిసారి నేను దేవుని సన్నిధానంలో నమ్మకంగా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆత్మలో ఆనందిస్తున్నాను అనవచ్చునేమో. ఒకవేళ ఇది పెదవులతో అయ్యుందేమో, ఒకవేళ ఇది ఇతరులకు కనిపించేదిగా ఆరాధన అయ్యున్నదేమో. ఆరాధించిన తరువాత, ఆయన కొనియాడిన తర్వాత మిగతా దినములన్నీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం? రహస్యంగా జీవించే జీవితము ఒకవేళ మనలో ఏది ఉన్నా మనలో సత్యము లేదని అర్థం, మనలో నమ్మకమైన స్థితి లేదని అర్థం, మనము అబద్ధపు బ్రతుకుతున్నామని అర్థం. అప్పుడు మనం ఎవరికి మన యొక్క లోపల ఉన్న జీవితాన్ని చూపించడానికి ఇష్టపడం. అయితే ఎవరు చూడకపోవచ్చునేమో, కానీ దేవుడు మన జీవితాన్ని చూస్తున్నాడు.
మన రహస్యమైన బ్రతుకు ఆయన నమ్మకంగా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. ఆయన ముందు మనము సత్యము కలిగిన వారంగా జీవించగలుగుతున్నామా? నీ లోపలి తలంపులు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా? దేవుని సన్నిధానంలో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు పాపము లేనిదిగా ఉన్నదా? అప్పుడే నీవు పరిశుద్ధంగా ఆరాధిస్తావు, నమ్మకంగా జీవిస్తావు. ఈ లోకంలో మనుషులు చూస్తూ ఉన్నప్పుడు నీవు పాపము చేయకుండా ఉండటము లేదా పరిశుద్ధంగా కనిపించటకు ప్రయత్నం చేయడము ఇవన్నీ వృధా. ఎందుకనంటే ఒకవేళ వారు చూసి నమ్మవచ్చునేమో కానీ దేవుడు మాత్రం నమ్మడు కదా. మనం ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని బిడ్డలుగా క్రైస్తవులముగా యేసయ్యను అంగీకరించి కొనసాగుతున్న ఈ జీవిత ప్రయాణంలో మనలో సత్యము లేకుండా నేను క్రైస్తవుణ్ణి, యేసయ్యను ఆరాధించే వాడను అని చెప్పడము అది ఎంత దండగా ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఎంత తప్పుగా మనము బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క హెచ్చరిక మాట నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో ఏ లోటుపాట్లున్నాయో కానీ ఆ లోటుపాట్ల నుండి బయటికి రావడానికి ఆయన మరొకసారి మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు వింటున్న ఈ యొక్క మాటల్లో ఏ ఒక్క మాట అయినా దేవుని మాటలు నీ హృదయానికి తడితే మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన ఈ ప్రయత్నంలో ఆయన సహాయాన్ని కోరు నేను నిలబెడతాడు. ఆ దినాన ఆ సమరయ స్త్రీ మార్చుకొని బ్రతుకులో, ఇక పాపపు స్థితిలో, అన్యాయపు బ్రతుకులో బ్రతుకుతున్న ఆ స్త్రీ జీవితాన్ని మార్చుట కొరకై ఆ మిట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గర కూర్చొని ఆ స్త్రీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి మేడపై నుండి ప్రతి దినము ఏ విధంగా తన కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడో అటు విధంగా మనల కొరకై కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ లోటుపాట్లు ఉన్నా సరిచేయడానికి, చేసుకోవడానికి దేవుని సన్నిధానానికి వచ్చే వారంగా ఉందాం. ఈ వాక్యము నా కొరకు కాదు, ఈ వాక్య భాగంలోని మాటలు నా కొరకు కాదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను అనే మాటలు ఒకవేళ ఎవరైనా పలికితే మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అవును, నేను నిజంగానే దేవునికి దూరంగా ఉన్నాను, నేను సత్యముతో ఆత్మలో నేను దేవుని ఆరాధించేవాడనుగా, ప్రార్థించేవాడనుగా, నేను నమ్మకమైన జీవితం జీవించేవానిగా లేను అనే మాట ఎవరికైనా తడితే దయతో ఈ దినాన ఈ యొక్క మాటలను బట్టి జీవితాన్ని మార్చుకుందాం. ఎన్ని సంవత్సరాలు అయిపోతోంది కదా మన బ్రతుకులో యేసయ్యను కలిగి కొనసాగుతున్న జీవితంలో. ఏండ్లు గడిచిపోతున్నాయి. అనుభవం భయంకరంగా మనకు విపరీతంగా అనుభవం ఉన్నది. పాటలు చాలా చక్కగా పాడగలం, వాక్యాన్ని బోధించగలం, వాక్యం చక్కగా వినగలము, ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చక్కగా తీయగలం, ప్రతి మాటను చాలా చక్కగా మనము బయటికి పలకగలము. ఇన్ని నమ్మకమైన జీవితంలో జీవించాలని ఇష్టపడుతూ వీటన్నిటినీ సాధన చేస్తూ కొనసాగుతున్నామే. మన యొక్క హృదయము ఎక్కడ ఉన్నది? అందులో సత్యం ఉన్నదా? దేవుని నమ్మకంగా ఆత్మలో ఆరాధించే వారముగా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని కొనసాగుదాం. సమరయ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తింది. నాతో మాట్లాడినవాడు మెస్సయ్య, ఈయన క్రీస్తు కాదా అంటూ ఆ ఊరి వారందరికీ దేవుని మాటలు అందించి ఆయన వైపుకు నడిపించినది. అది వరకు, ఆ క్షణం వరకు పాపము చేత నింపబడున్న స్త్రీ, అన్యాయపు బ్రతుకులు బ్రతుకుతున్న స్త్రీ. నీ నా జీవితాన్ని కూడా అనేకులను యేసయ్య వైపుకు నడిపించుట కొరకే నిన్ను ఆయన రక్షణలోకి నడిపించినాడు. ఎంత మట్టుకు మనం నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉన్నాం? నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీకున్న పనులను బట్టి నువ్వు చాలా బిజీగా ఉన్నానని అనుకుంటున్నావేమో. అందులో నువ్వు ఎంత సత్యము కలిగి ఉన్నావు యేసయ్య కొరకు. ఎంతమంది నిన్ను చూసినప్పుడు క్రైస్తవ బిడ్డ అంటూ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. అట్టి సత్యము, అట్టి నమ్మకమైన ఆత్మ మనము కలిగిన వారముగా దేవుని సన్నిధానంలో కొనసాగుదాం. ఆయన మన చుట్టూ ఉన్నాడు. ఆయన ఆత్మ సంచారి అయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనకు అయిష్టమైన కార్యాలు జరిగించినప్పుడు ఆయన నొచ్చుకుంటాడు. ఆయనకు ఇష్టమైన కార్యాలు జరిగిస్తూ ఆయన కొరకే బ్రతుకుతూ ఉన్నప్పుడు నీతో పాటు ఉండి నిన్ను ముందుకు బహుబలంగా నడిపిస్తాడు. ఈ లేఖన భాగంలోని మాటలు ఊరికే నీకు ఊసిపోయే కొరకు మాట్లాడుతున్న మాటలు కావు.
ఏదో కాసేపు ఆ కాలక్షేపం కొరకు మాట్లాడుతున్న మాటలు కావు. ఇవి సూటిగా మాట్లాడుతున్న మాటలు, నీతోనే మాట్లాడుతున్న మాటలు. దయచేసి మార్చుకొని నిలబడి దేవుని కొరకు ముందు కొనసాగుతూ ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యంలో నమ్మకంగా కొనసాగుదాం. పోగొట్టుకున్న స్థితిలో ఉంటే తిరిగి సంపాదించుకుందాం. పాపాన్ని విడిచిపెట్టి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తూ ముందు కొనసాగే నమ్మకమైన జీవితంలో దేవుడు మనందరినీ స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఇక ఉదయకాలం నా తండ్రి యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనాలు. అయ్యా, నిన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అయ్యా, ఈ మాటలు మాకు బాగా తెలుసు. మేము ఎప్పుడో విన్న మాటలువి, ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం పెట్టుకున్న మాటలే. కానీ మాలోనే సత్యం ఉన్నదా లేదా అని మా హృదయంలోకి తొంగి చూచే ధైర్యము చాలాసార్లు మాలో లేకుండా అయిపోతోంది. మేము ఆత్మలో నిన్ను ఆరాధిస్తున్నామా లేదా అనే సంగతి నా తండ్రి మేము సరిగ్గా గ్రహింపులోకి రాకుండా అపవాది తెరలు కప్పి ఉంచినాడు. అయ్యా, మా తెరలను తొలగించి వేయండి, మా పొరలను తీసివేయండి. అయ్యా, నిన్ను ఎల్లవేళల నమ్మకంగా స్తుతించి నిన్ను ఘనపరిచి నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి. మేము రహస్యమైన బ్రతుకులో బ్రతకకుండా బహిరంగంగా అనేకుల ముందు అయ్యా నీ నామాన్ని ధరించిన వారంగా ముందుకు కొనసాగుటకు రోషము కలిగిన జీవితంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పాపము లేని బ్రతుకులో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగము ద్వారా నీవు నా తండ్రి ఏ బిడ్డలనైతే సంధిస్తున్నావో అటు బిడ్డలు నా తండ్రి నమ్మకంగా నీ కొరకు నిలబడాలని నాయన కన్నీటితో నా తండ్రి పాదాలు కడిగి నా తండ్రి తిరిగి సరి చేసుకొని నీతో కలిగి కొనసాగుటకు ఇష్టపడటకు వారికి మంచి హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఈ యొక్క షార్ట్ వీడియోస్ ద్వారా నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే వాక్యం ద్వారా బలపరచబడుతున్నారో అటు బిడ్డలందరినీ దీవెనలతో నింపండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయములో నీ కార్యము జరిగించి నీ కొరకై నమ్మకమైన నీ జీవితంలో కొనసాగుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదముతో క్షేమకరమైన ప్రయాణాలతో లాభసాటి జీవితంగా ముందుకు నడిపించమని స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.